రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఏలయనగా మనం ఇంకా బలహీనులమైండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. కనుక మనం పాపులంగా ఉండగానే ఆయన మన కొరకు చనిపోయినట్లయితే ఇప్పుడు సమాధానపరచబడి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన బిడ్డలంగా పిలువబడిన తరువాత మనము ఆయనతో పాటుగా నడిచే ముందుకు సాగేటువంటి మన ప్రయాణ దినాలలో యాత్రా మార్గంలో ఆయన మరింత తోడుగా ఉండి ఆ ప్రేమ ద్వారా మనలను బలపరిచి ముందుకు సాగించేవాడుగా ఉన్నాడు. కనుక మనం పాపులంగా ఉండగానే అంత గొప్ప కార్యములు చేసిన దేవుడు మనం రక్షించబడిన తరువాత మనం సమాధానం కలిగి ఉండగా ఆయనను ఎరిగిన వారంగా చేయబడి ఉండగా ఆయన పిల్లలంగా ఉండగా ఈ పరిశుద్ధతలో మనం ముందుకు సాగటానికి చూపుతున్నటువంటి ఆసక్తి ప్రకారంగా దేవుడు తన ప్రేమ ద్వారా మనల్ని బలపరిచి ఆదరించి ముందుకు సాగించేటువంటి వాడుగా చేయబడ్డాడు ఉన్నాడు. తర్వాత 10వ వచనంలో ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడతాము. మనం చదివినటువంటి పరమగీతాలలో నీ భుజముల మీద నన్ను నామాశ్రముగా ఉంచుము, నీ హృదయం మీద నన్ను నామాశ్రముగా ఉంచుము. హృదయం మీద ఉంచబడిన నామాశ్రముగా ఉంచబడిన అనేటువంటిది ఆయన మన పక్షంగా చూపించినటువంటి ప్రేమ. మన హృదయాలలో పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించబడి ఆ ప్రేమను మనం రుచి చూచి దానిలో మనం అర్థం చేసుకుని ఆయనను ప్రేమించగలిగేటట్లుగా చేసి ఆయనలో నిలబడేటట్లుగా చేసింది. ఆ భుజముల మీద నామాశ్రమంగా ఉంచబడినటువంటిది ఆయన బలము ద్వారా లేక ఆయన జీవం ద్వారా మనము దినదినము మన ప్రయాణ యాత్ర మార్గంలో చక్కగా బలాన్ని పొంది జీవించడానికి పనికి రాగలిగేటట్లుగా చేసింది. 10వ వచనంలో మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమే అంటే ఒకసారి ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేవటం ద్వారా సమాధానపరచబడిన వారమై ఉండగా అంటే ఇదివరకు శత్రువులమై ఉన్నటువంటి స్థితి నుంచి దాటి సమాధానపరచబడినటువంటి స్థితిలోనికి మనం వచ్చి ఉండగా ఇప్పుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన జీవం మనలను నిశ్చయముగా రక్షింపబడదు, మరి నిశ్చయముగా రక్షింపబడదు. అంటే ఆ జీవం మనలో పనిచేయడం ద్వారా మనకు కలిగేటువంటి శ్రమలలో కానీ ఓర్పులో నిలబడి ఉండటం కానీ పరీక్షలో నెగ్గుకు రావటం కానీ నిరీక్షణలో అతిశయపడటం కానీ వాటన్నిటిలో కూడా మరింతగా మనం రక్షింపబడి అంటే జయాన్ని పొంది ముందుకు సాగటానికి సహాయపడేదిగా ఉంది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవం. మొట్టమొదటిది ప్రేమ ద్వారా మన హృదయాలను ఆదరించి బలపరిచేవాడుగా ఉన్నాడు. అది మన లోపల జరగవలసిన కార్యం. మనము ఆయన జీవం మనలో పనిచేయటం ద్వారా ఆయన కోరిన విధంగా మనం ఏ విధంగా ఈ జీవితాన్ని కొనసాగించాలో అది బయటకు బాహ్యంగా వెల్లడిపరచడానికి అవసరమైనటువంటి జీవితాన్ని ఆయన జీవం మనలో పనిచేయడం ద్వారా చక్కగా మనం వెల్లడిపరచగలిగేటట్లుగా చేసేవాడుగా ఆయన ఉన్నాడు. ఆ విధంగా మరి పాత నిబంధనలో అహరోను భుజస్కంధముల మీద హృదయం మీద వారిని మోసుకొని నడిపించినట్లుగా అంటే దేవుని సన్నిధిలో అది మన ప్రభువైన యేసుక్రీస్తు గుర్తు. అది మన పక్షంగా కూడా ఆయన జీవము ద్వారా మనము చక్కగా ముందుకు సాగడానికి నడిపించబడగలగటానికి అవసరమైనటువంటి కార్యమును ఆయన మన పక్షంగా చేసేవాడుగా ఉన్నాడు. ఆ జీవం మనలో నిలిచి ఉండటం అంటే చూడండి, ఇక్కడ కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి,
మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమయన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. ఇది ఆ జీవం, మీరు మరింతగా ఆయన జీవము ద్వారా రక్షింపబడుదురు అనే మాటకు అర్థం ఇక్కడ పౌలు మరోసారి వివరిస్తున్నాడు. మీరు ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడినది. అంటే ఈ ప్రాణ సంబంధమైనటువంటి జీవితం అంతయు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఆయన మనలో జీవించినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు జీవం మనలో చక్కగా పనిచేసి ఈ పరిశుద్ధీకరణ అనేటువంటి ప్రక్రియలో మనం జయ జీవితాన్ని కలిగి ముందుకు సాగటానికి సహాయపడేదిగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవం మనలో పనిచేసేదిగా ఉన్నది. ఎప్పటి వరకు అయితే ఆ శ్రమలు లేకపోతే ఆ ప్రక్రియ అంతటిలో కూడా మనం ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణముతో ఐక్యపరచబడిన వారంగా ఉండమో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవం కూడా మనలో పనిచేయదు. ఆ పని చేసినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు మనలో స్వేచ్ఛగా దేవుని యొక్క పరిశుద్ధీకరణ కార్యాన్ని ముందుకు కొనసాగించగలడు. ఆ జీవం ఎవరిలో అయితే పనిచేస్తున్నదో వాళ్ళు మాత్రమే ఆ నిరీక్షణలో అతిశయపడి, ఇక్కడ మనం చదువుతున్న 4వ వచనంలో, కొలసీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. మన యొక్క నిరీక్షణ చివరి యొక్క అంశం అదే కదా. సో కనుక ఆ జీవం మనలో కనుక పని చేయటానికి అవసరమైనటువంటి ప్రణాళికను దేవుడు ముందుగానే రచించి మనందరము దానిలో ప్రవేశించగలిగేటువంటి మార్గాన్ని మన కొరకై ఆయన సుగమం చేసి ఉన్నాడు. చూడండి, పౌలు యొక్క ఈ అనుభవాన్ని గురించి గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అక్కడ కొలసీ పత్రికలో కూడా మీరు మృతి నొందితిరి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకుని దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాను. అలా ఎవరైతే పాత జీవితం విషయమై చనిపోయి ఉన్నారో, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నూతన జీవం విషయమై ఎటువంటి ఆటంకం లేకుండా, అవరోధాలు లేకుండా, ఆత్మ యొక్క ప్రేరేపణ ద్వారా చక్కగా ముందుకు దేవుని యొక్క జీవం కలిగి జీవిస్తున్నారో వాళ్ళందరూ కూడా రాబో ఉగ్రత నుండి తప్పక తప్పించబడతారు, ఆరు భద్రపరచబడతారు. ఇప్పుడు మనం చూసినటువంటి ఈ 2 విషయాలలో, ఒకటి దేవుని యొక్క ప్రేమ, దాని ద్వారా మనలో అంతరంగంలో కావలసిన నిరీక్షణ కావలసినటువంటి ఆదరణ, భద్రత, కృప. రెండవది ఆయన యొక్క జీవం ద్వారా మనం చక్కగా పయనించటానికి, జీవించటానికి, దేవుడు ఏది కోరుతున్నాడో అది చేయగలిగినటువంటి విధంగా ఉండటానికి మనకు సహాయపడేవాడుగా ఉన్నాడు. అయితే అటువంటి ప్రక్రియలో గనక మనం ముందుకు సాగకపోయినట్లయితే, చూడండి రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతాం. ఒకవేళ ఎవరైనా సరే రక్షించబడిన తరువాత ఆయనలో స్థిరంగా ఉండి ఆ పరిశుద్ధీకరణలో గనక ముందుకు కొనసాగేటువంటి ప్రక్రియలో ఆయనతో సహకరించక, ఆ ఆత్మ, ప్రాణము, శరీరము ఈ మూడింటిలో ఎటువంటి పరిశుద్ధీకరణ కార్యాన్ని దేవుడు మన పక్షంగా చేయాలని కోరుతున్నాడో అది కనుక కొనసాగకపోయినట్లయితే ఆయన యొక్క ఉగ్రత నుండి తప్పించబడదు. అంటే ఆ ఉగ్రతలో పాలు పొందే అవకాశం ఉంది. చెప్తున్నాడు, ఎవరైతే ఆయన ప్రేమ ద్వారా ఆదరించబడతారో, ఆయన జీవం ద్వారా జీవించుతారో, ఆ రెండింటి ద్వారా దినదినము చక్కగా పరిశుద్ధీకరణలో ముందుకు సాగుతారో వారు రాబోయేటువంటి ఉగ్రతలో పాలు పొందవలసిన అవసరం ఉండదు. ఆయన మనలను ఉగ్రతలో పాలు పొందటానికి పిలవలేదు. చూడండి, 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం, మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణమును ధరించుకుందాము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించిన కానీ ఉగ్రత పాల్గొటకు నియమింపలేదు. కనుక ఎవరైతే
ఈ విశ్వాస ప్రేమ అనేటువంటి కవచాన్ని వాళ్ళ హృదయములలో ధరించుకొని ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన పక్షంగా ప్రేమ కలిగి సహోదరుల పక్షంగా ప్రేమ కలిగి జీవించేటువంటి జీవితం లేకుండా తర్వాత రక్షణ నిరీక్షణ అనే స్థిరస్థానం అంటే నేను మా ప్రభు రాబోతున్నాడు, ఆయన వచ్చినప్పుడు తిరిగి నేను ఆయనతో పాటుగా మహిమలో పాలు పొందేటువంటి ప్రయాణంలో ఉన్నాను, ఆయన వచ్చినప్పుడు నేను లేవనెత్తబడతాను అనేటువంటి సూచనగా ఉన్న మన జీవితాన్ని గనక బాహ్యంగా వెల్లడిపరిచేటువంటి విధంగా మన నడత గనక లేకపోయినట్లయితే ఆ ఉగ్రతలో పాలు పొందవలసిన వారంగా చేయబడతాం. తర్వాత ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాలు. వ్యర్థమైన మాటల వలన ఎవడనూ మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును కనుక అట్టి వారితో పాలివారై ఉండకడి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయాలు పౌలు విశ్వాసులుగా ఉండి అని పిలువబడుతున్నటువంటి ఎఫెసీలో ఉన్న సంఘంలో ఉన్నటువంటి వారికి రాస్తున్నాడు. వారు కనుక అవిధేయులుగా జీవించినట్లయితే అంటే దేవుడిని ఎరగక వారు అనే అర్థం కాదు. దేవుడు ఎరిగిన తరువాత దేవుడు మన జీవితంలో పరిశుద్ధీకరణ అనేటువంటి ప్రక్రియలో ముందుకు సాగించడానికి దానికి దేవునితోటి సహకరించకుండా వాళ్ళు అవిధేయులుగా గనక జీవించినట్లయితే రాబోయేటువంటి ఉగ్రతలో పాలు పొందవలసినటువంటి అవకాశాన్ని గురించి హెచ్చరిస్తున్నాడు. అది మంచిది కాదు మనకి. తర్వాత చివరిగా చూడండి, కొలసీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకు వచ్చును. సో తర్వాత కూడా ఇంకా కొన్ని విషయాలు చెప్పాడు. అంటే ఎవరెవరైతే దేవుడు ఏదైతే మన జీవితంలో సంపూర్ణంగా ఆయనకు విధేయత చూపించి నడవాలని కోరుతున్నాడో విశ్వాసులుగా, అది విధేయత చూపించిన వారి విషయంలో దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వచ్చే అవకాశం ఉందని, అవిధేయుల మీదకి వచ్చే అవకాశం ఉందని పౌలు హెచ్చరిస్తున్నాడు. తర్వాత ఇక్కడ చెప్తున్నాడు ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 9-10 వచనాలు. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగ చెప్పెను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారం చేసి తన నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమీయూ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపము అను మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. 11వ వచనం. వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును. ఆ క్రూర మృగమునకును గాని దాని ప్రతిమకు గాని నమస్కారం చేయువారును దాని పేరుగల ముద్ర ఎవడైనను వేయించుకొని నీడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారే ఇందురు. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడదు. ఈ 9వ వచనం నుంచి 12వ వచనం వరకు చదివినటువంటి వాక్యభాగంలో ఆ దినాలలో ఇంకను పరిశుద్ధులని పిలువబడేటువంటి విశ్వాసులు భూమి మీద ఉన్నారు. ఆ సమయంలో అపవాది తన ముద్రను వేయించుకోమని అందరినీ బలవంతం చేసేవాడుగా ఉన్నాడు. ఆ ముద్ర లేకుండా ఆ దినాలలో బ్రతకడం అనేటువంటిది చాలా సాధ్యమైనటువంటి పనిగా ఉండదు. ఆ సమయాలలో ఎవరైతే ఆ ముద్ర వేయించుకుంటారో వాళ్ళందరి మీదకి దేవుని కోపం అనేటువంటి మద్యాన్ని ఉగ్రతను తాగుతారు. ఇంకా దానికి ఇంకా పరిష్కారం లేదు. కానీ అటువంటి సందర్భంలో నిలిచిపోయినటువంటి విశ్వాసులు పరిశుద్ధులు ఆ ముద్ర వేయించుకున్నట్లయితే వారు కూడా ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంది. కనుక ఆ ఉగ్రతలోనికి పాలు పొందకుండా ఉండాలంటే ఈ దేవుని యొక్క కోపం అనేటువంటి ఆ మద్యంతో నింపబడిన ఉగ్రత పాత్ర భూమి మీద కుమ్మరించబడక మునుపు వారు లేవనెత్తబడగలిగినటువంటి విధంగా పరిశుద్ధతలో పాలు పొందిన వారుగా ఉన్నట్లయితే అప్పుడు వారికి ఈ సందర్భాన్ని ఎదుర్కొనవలసినటువంటి అవసరం ఉండదు. సో అవిధేయులుగా జీవించేవారు విషయంలో ఎఫెసీ పత్రికలోను కొలసీ పత్రికలోను లేక మత్తులుగా ఉండి నిద్రించి లోకంతో కలిసి జీవిస్తున్న వారి విషయంలోను లేక
ఆ ప్రభు యొక్క రాకడకు మునుపు జరిగేటువంటి శ్రమల కాలంలో ఆ ముద్ర వేయించుకొనటానికి తమ్ము తాము అపవాది యొక్క చేతులలోనికి అప్పగించుకోవలసిన వచ్చిన పరిస్థితుల్లో ఉండి అప్పగించుకునే వారుగాను ఉన్నట్లయితే వారందరి మీదకి కూడా ఈ ఉగ్రత వచ్చేటువంటి అవకాశాన్ని మనం ఈ వాక్యంలో చూస్తున్నాం. కానీ మనం చదివినటువంటి వాక్యభాగం మరలా రోమాపత్రిక 5వ అధ్యాయంలో 9వ వచనంలో, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదాము. కనుక ఎవరైనా సరే ఈ శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగు చేయనటువంటి మార్గంలో స్థిరంగా ఆయన ప్రేమ ద్వారా నిలబడి ఆయన జీవం ద్వారా దినదినము జీవించేటువంటి అభ్యాసం కలిగినటువంటి విశ్వాసులు, విధేయులైన వారు రాబోయే దినాలలో ఆ ఉగ్రత నుంచి మరింత నిశ్చయముగా దేవుడు మనల్ని కాపాడి భద్రపరిచి వాడుగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఆలోచించితే మనకు అర్థమవుతుంది, దేవుడు ఇప్పుడు మనకు వెళుతున్నటువంటి ప్రతి పరిస్థితిలో ఏదైతే కొంతమంది శ్రమ అనుకుంటున్నారో, ఇబ్బంది అనుకుంటున్నారో, ఇరుకు అనుకున్న వాళ్ళ జీవితాల్లో దానికి విధేయత చూపించి ఆ పరిశుద్ధతలో ముందుకు కొనసాగకుండా వాళ్ళ జీవితాన్ని గనక అలాగే అవిధేయతతో గనక ముగించినట్లయితే దేవుని యొక్క తీర్పు వారికి నిలబడేదిగా ఉన్నది. కానీ అది దేవుడికి అది ఇష్టం లేదు. ఏం కోరుతున్నాడంటే, మనం పాపులమై ఉండగానే ఆయన మన కొరకై చనిపోయి ఆయన ప్రేమను వెల్లడపరిచి ఉండగా తిరిగి మృతులలో నుంచి తన కుమారుడిని లేపుడు ద్వారా ఆ జయించడానికి సామర్థ్యం కలిగిన జీవాన్ని మన హృదయాలలో మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా ఐక్యపరచుకునడం ద్వారా జీవించడానికి సామర్థ్యం కలిగిన ఆ జీవాన్ని మనలో కుమ్మరించి ఉండగా మనకు మరింత ధైర్యాన్ని కలుగజేసి మనం జయించగలము, మనం విధేయులుగా జీవించినట్లయితే రాబోయే దినాలలో ఆ ఉగ్రత నుంచి కాపాడబడగలము అనేటువంటి నిశ్చయతను ఆత్మ ద్వారా మన హృదయాలలో ఆయన కుమ్మరిస్తున్నాడు. కనుక ఇప్పుడు మనం పరీక్షించుకోవలసిన విషయం ఏంటంటే, ఆ నిరీక్షణలో కనుక మనం అతిశయపడుతున్నట్లయితే దేవుడు మన పిలిచినటువంటి ఉన్నతమైన సంకల్పాన్ని మన జీవితాలలో నెరవేర్చడానికి అవసరమైన విధంగా ప్రతిరోజు విధేయత చూపించిన వారమై ఆయన ప్రేమ ద్వారా ఆదరించబడి బలపరచబడి ఆయన జీవం ద్వారా నడుచుట అనేటువంటి అభ్యాసాన్ని పౌలు నెరవేర్చినట్లుగా మనం కూడా నెరవేర్చినట్లయితే ఆ పరిశుద్ధీకరణ అనేటువంటి ప్రక్రియలో ముందుకు సాగగలం. దేవుడు ఈ వాక్యం మన కొరకే ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి ఎంతో వందనాలు. దీన్ని మా కొరకే ఆశీర్వదించి మరి ఈ పరిశుద్ధీకరణ అనేటువంటి ప్రక్రియలో మా ఆత్మ, ప్రాణము, శరీరం అనేటువంటి వాటిలో కలిగిన మలినత్వాన్ని మేము తీసివేసుకొని మీ ఎదుట నిర్దోషులంగా ప్రభా మరి పవిత్రపరచంగా నిలబడగలగటానికి అవసరమైనటువంటి ప్రక్రియను మాలో కొనసాగించి ముందుకు సాగించమని ప్రార్థిస్తున్నాం. దానికి మీరు మా పక్షంగా చూపించినటువంటి ప్రేమ మా హృదయాలలో కుమ్మరించబడి ఉండగా దాని విషయంలోనూ మీ కుమారుడు మృతుల్లో నుంచి లేపుడు ద్వారా ఏ జీవాన్ని బట్టి ఆయన జయించి ఉన్నాడో ఆ జీవం మాలో చక్కగా పనిచేయడం ద్వారా మేము ఆనందించి బలపరచబడి మరింతగా విధేయత చూపించిన వారమై ఆ రాబోతున్నటువంటి ఉగ్రత నుంచి తప్పించబడి మీ కొరకు మీ కుమారుడు మహిమలో తిరిగి వచ్చినప్పుడు మేము ఆయనతో లేవనెత్తబడేటువంటి అనుభవం కలిగిన వారంగా ఉండగలుగుటకు మా జీవిత యాత్రను మీరు ప్రతిరోజు సిద్ధపరచమని ప్రార్థిస్తూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.